దేవుని నామానికి మహిమ. పరిశుద్ధుడా నమ్మకమైన దేవా మీకు స్తోత్రం. పాట పాడినటువంటి ప్రియ కుమార్తె మెరీబాను బట్టి స్తోత్రం. రీతిగా వాక్యపు వెలుగులో నన్ను మా అందరినీ మీ రెక్కల చాటున భద్రపరిచి మీ మాటతో మమ్మల్ని తృప్తిపరచమని నన్ను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి. విచ్చేసిన వాళ్ళందరి కొరకు వందనాలు. రాలేకున్న వారి కొరకు, ఈ స్వరం వింటున్నటువంటి ఆత్మీయ ప్రియులందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇది నా అంశం ఏంటంటే, మరి చాలామందికి రకరకాలైనటువంటి తలంపులు ఉంటాయి. ఆ తలంపులో కొన్ని తలంపులు, దేవుడు నా మాట వింటాడా వినడా, దేవుడు నన్ను అంగీకరిస్తాడా లేదా, దేవుడు నా స్థితి నుంచి నన్ను మెరుగుపరుస్తాడా లేదా అనేటువంటి చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి కొంతమందికి. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇర్మీయా గ్రంథం 33:3 ఇది దేవుని యొక్క ఫోన్ నంబర్ అని చెప్తూ ఉంటారు అందరు. దేవుని ఫోన్ నంబర్లో ఉండేటువంటి విషయం ఏంటి? దేవుని ఫోన్ నంబర్ అంటే ఆయన చెప్తున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా, నీకు జవాబిస్తా. దేవుడు ఎట్లాంటి జవాబులు ఇస్తాడు అంటే, ఎంత కఠినమైనవైనా సరే, నీకు అర్థం కానివైనా సరే, దాచిపెట్టబడినవైనా సరే, ఆయన అంటున్నాడు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు జవాబిస్తాను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు చెప్తాను అంటున్నాడు. నువ్వు గ్రహింపలేవు, నీ గ్రహింపుకు కూడా తెలియదు, నీ తలంపులకు కూడా తెలియదు, నీ ఆలోచనలకు కూడా అర్థం కాదు. అలాంటి గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను అని చెప్తున్నాడు. నువ్వు దేవుడి దగ్గరకు వస్తే, మనం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే, ఆయన అంటున్నాడు, నీకు తెలియని సంగతులను, గొప్ప సంగతులు, ఏవో చాలా చిన్న చిన్నవి కాదు, మైనర్ సంగతులు కాదు, మేజర్ సంగతులు కదా, మేజర్గా ఉండేటువంటి సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తా అంటున్నాడు. అసాధారణమైన సంగతులను నేను నీకు తెలియజేస్తా. కనుక గూఢమైనవి, దాచిపెట్టబడినటువంటివి, గూఢాచారమైనటువంటివి, ప్రభా ఎవ్వరికి తెలియనటువంటి సంగతులను నేను నీకు తెలియజేస్తా. హల్లెలూయా. నువ్వు నాకు మొరపెట్టు అంటాడు. నువ్వు నా దగ్గరికి రా. చాలామంది ఇన్స్టిట్యూషన్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు, మాది బ్రిలియంట్ స్కూల్ కదా, బ్రిలియంట్గా మా పిల్లల్ని బ్రిలియంట్గా తయారు చేస్తామంటారు. తర్వాత ఇంకా రకరకాలు, అబ్బా మా దగ్గర చదువుకుంటే ఇక మీకు తిరగలేదు అన్నట్లు చెప్తా ఉంటారు. మేము ఇంతమంది సైంటిస్టులను తయారు చేసామని చెప్తారు. రకరకాలైనటువంటి ఆప్షన్స్ పెడతా ఉంటారు. ఈ జ్ఞానం అంతా ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి కదా. జ్ఞానం దేవుడిస్తాడు. జ్ఞానంతో పాటు సకలమైనటువంటి దీవెనలు ప్రవహిస్తాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ కొలస్సీలకు రాసిన పత్రిక ఏమేమి ఉన్నాయంట దేవుడి దగ్గర? బుద్ధి ఉన్నది, జ్ఞానం ఉన్నది, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి, దాచిపెట్టబడ్డాయి. బుద్ధి ఉన్నది, ఆయన దగ్గర బుద్ధి ఉన్నది, జ్ఞానం ఉన్నది. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపద. సామెతల గ్రంథం 1-2 ఏం చెప్తుందంటే, 1-2 సామెతల గ్రంథం, బైబిల్ ఎందుకు చదవాలో చెప్తాను, దేవుని వాక్యం ఎందుకు చదవాలో చెప్తా ఉంటుంది. చదవండి. అభ్యాసం అంటే నేర్చుకోవడం, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును ఏమేంటి అందులో ఉన్నాయి? వివేకం ఉన్నది. వివేక సల్లాపములను గ్రహించుటకు, సమాధాన సంగతులన్నీ కూడా తెలుసుకోవడానికి, వివేకం, జ్ఞానం కలిగి ఉండడానికి, జ్ఞానంతో పాటు వివేకం కలిగి ఉండడానికి, వివేక సల్లాపములు గ్రహించుటకు, నీతిని, న్యాయమును, యథార్థతలను అనుసరించేందు బుద్ధి, కుశలత, సంతోషం, కుశాలుగా ఉండాలి కదా, ఖుషిగా ఉండాలి. బుద్ధి, కుశలత,
ఇచ్చు ఉపదేశములను పొందుటకును. ఇంకెవరికి? ఎవరికి? అందరికి జ్ఞానం ఉన్నది కదా. మీకు జ్ఞానం లేదంటే బాగోదు కదా. ఎవరికి జ్ఞానం లేదో వాళ్ళు కూడా ఏం చదవాలి? దేవుని వాక్యం చదవాలి. దేవుడి దగ్గర సర్వసంపద, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సర్వసంపదలు ఉన్నాయి. ఆయన ఎలాంటిది ఇస్తాడంట? మనం నేర్చుకోలేనటువంటిది చెప్తాడు. ఆయన గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు చెప్తా ఉంటాడు. కనుక అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడం వల్ల తన ఇంటి వారందరి నడతలను ఆమె బాగా తెలుసుకుంటుంది. ప్రార్థన చేయడం వల్ల ఒకరి ప్రవర్తన వాని దృష్టికి చెడుకుపోతుందా మంచిగా పోతుందా తెలుసుకుంటాడు. తెలివి లేని బుద్ధి లేని వారికి, బుద్ధి లేనివాడికి ఏమొస్తుందంట? బ్రిలియంట్ స్కూల్కి పోతే ఏం రాదు. ఎక్కడికి పోవాలి? దేవుని సన్నిధికి పోవాలి కదా. విజ్ఞాన్ కాలేజీకి పోతే ఏం రాదు, విజ్ఞానం కదా. ఎక్కడికి పోవాలి? దేవుని సన్నిధి. తెలివి లేని వానికి తెలివిని, తర్వాత జ్ఞానులకు వివేచన తెలివి పుట్టించుటకు తగిన సామెతలు. హల్లెలూయా. కనుక ఈ సామెతల గ్రంథం మనకి ప్రతి చోట కోట్ చేయడానికి పనికి వస్తాయి. సామెతలు చదివితే బుద్ధి లేనివాడికి కూడా ఏమొస్తుందంట? జ్ఞానం లేని వాడికి కూడా జ్ఞానం వస్తుంది. ఇవన్నీ ఇచ్చేటువంటి గ్రంథం ఏంటంటే సామెతల గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఈరోజు బైబిల్ చదువుకున్నారో మీకు తెలుసు, దేవుడికి తెలుసు కదా. ఈరోజు ఆదివారం కదా, ఆడ ఎట్లా బైబిల్ చెప్తారులే, ఈరోజు హాలిడే అనేటువంటి మానేసే వాళ్ళు ఉంటారు. అక్కడ ఎట్లా ప్రార్థన చేస్తారు కదా, మనం ఎందుకులే ప్రార్థన చేసుకుందాం అనుకునేటువంటి వ్యక్తులు ఉంటారు కదా. దేవుని వాక్యం చెప్తుంది, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తా. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతి, మీరు గ్రహింపలేని గొప్ప సంగతి తెలుసుకోవాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని యొక్క వాక్య భాగంతో కలిసి కూర్చొని ప్రార్థన చేయాలి. ఒక సంఘటన గుర్తు చేస్తా. యెహోషువ ప్రార్థన చేస్తే ఎవరు ఆగిపోయారు? ఆగిపోయారు కదా. మరి ఆ జ్ఞానం ఎవరు ఇవ్వాలి? ఆయనకి దేవుడే ఇచ్చారు. ఆయన ఎలాంటి పరిస్థితులు అంటే యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే సూర్యుడు అస్తమించిపోయాడు అనుకోండి. సూర్యుడు అస్తమించిపోతే ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతారు. కనుక సూర్యుడు అస్తమించకూడదు అని అంటే ఎక్కడ ఆగిపోవాలి? గిబియోనులో ఆగిపోవాలి. చంద్రుడు ఎక్కడ ఆగిపోవాలి? అయ్యాను లోయలో ఆగిపోవాలి. రెండింటిని దేవుడు సరిగ్గా అక్కడ తీసుకొచ్చి ఆ యొక్క యెహోషువ ప్రవక్తకి దేవుడు జ్ఞాపకం చేశాడు. వాళ్ళిద్దరు ఎక్కడెక్కడ ఉన్నారు? అయ్యాను లోయలో ఉన్నారు, గిబియోనులో ఉన్నారు. కనుక నువ్వు అట్లా పేరెత్తి ఆగమని చెప్పు అన్నాడు. ఆ పేరెత్తి ఆగమని చెప్తే భూమికి సూర్యుడికి ఎంత దూరమో దేవుడికి తెలుసు. అదే ఆ సంగతి ఎవరికి చెప్పారు? యెహోషువకి చెప్పాడు. భూమికి చంద్రుడికి ఎంత దూరమో యెహోషువకి తెలుసు, దేవుడికి తెలుసు. కనుక సూర్యుడికి భూమికి చంద్రుడికి ఎంత దూరమో వాళ్ళు ఇద్దరు ఆగిపోవాలంట, తిరగొద్దు. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతాడు కదా. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతాడు కదా. అందరూ తిరిగే వాళ్ళే. యూనివర్స్ అంతా కూడా ఒకసారి దేవుడు నువ్వు తిరగని చెప్పాడు, తిరుగుతున్నారు. అట్లానే యూనివర్స్ అంతా తిరుగుతున్నప్పటికీ ఆ దినమంతా ఆపేశాడంట దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది, ఇది ఒక కథ కాదు, జరిగిన సంఘటన. ఇలాంటి సంఘటనలు దేవుడు మనకు కోకొల్లలుగా తెలియజేస్తాడు. నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తా. నిన్ను ఏ వ్యక్తికి తెలియనంత శాస్త్రజ్ఞుని అప్పుడే దేవుడు యెహోషువకి చెప్పాడు. హల్లెలూయా. యుద్ధంలో ఏం జరుగుతుంది అనే మనం ఎట్లా గెలవాలి అని ఉండాలి. కానీ అందరు యుద్ధం చేస్తుంటే యెహోషువ భక్తుడు నిలబడి, సూర్యుడా నువ్వు ఆగు అన్నాడు, చంద్రుడా నువ్వు
ఈ స్థలంలో ఆగు అన్నాడు. ప్రజలందరికీ ఎవరికి అర్థం కాలే. అరే సూర్యుడు ఎక్కడ ఉన్నాడో ఈయనకేం తెలుసు, చంద్రుడు ఎక్కడ ఉన్నాడో ఏం తెలుసు. పేరు పెట్టి చెప్తున్నాడు, సూర్యుడా నువ్వు అయ్యాన్ లోయలో ఆగిపో, చంద్రుడా నువ్వు గిబియోన్లో ఆగిపో అంటే ఒక దినమెల్లా ఆగిపోయినారంట. హల్లెలూయా. అలాంటి దినం మళ్ళీ రాదు అని కూడా దేవుడు చెప్పాడు. అప్పుడు ఆయన ఆపాడు కదా, ఇప్పుడు నేను ఆపుతా, నేను వీరుణ్ణి శూరుణ్ణి అని వస్తే ఇప్పుడు ఆగదని కూడా చెప్పాడు. అలా ఆగిన రోజు మళ్ళీ ఆగదు, మళ్ళీ నువ్వు ఆపడానికి ప్రయత్నం చేయొద్దు అంటాడు. ఊరికే వర్షం పడితేనే చంకలు గుద్దుకొని గొప్ప చెప్పుకుంటా అనిల్ కుమార్ కదా, మేము సూర్యుడిని ఆపేసాం, వర్షాన్ని ఆపేసామంటారు. దేవుని వాక్యం చెప్తాం, 3.5 దినాలు అయిన తర్వాత వర్షం పడాలి అని ఎలీషా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలకు వర్షం కురిసింది, వెంటనే ఫలం ఇచ్చిందంట. దేవుని వాక్యం చెప్తుంది, మనం అసాధారణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి దేవుడు తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. హల్లెలూయా. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. నీకు ఉత్తరం ఇవ్వడమే కాదు, నిన్ను ఎలా చేస్తాడంట, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమయ్య. బుద్ధి ఇస్తాడంట, జ్ఞానం ఇస్తాడంట, ఇంకేం కావాలి, సర్వ సంపదలు కావాలి. హల్లెలూయా. కాల్గేట్ పామోలివ్ ఆయన 10% తీసుకొని 90% దేవుని పరిచర్య కొరకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. కనుక అలాంటి గొప్ప దేవుని యొక్క సేవకులు ఉన్నారు. వారు 10%కే అంత పెరిగిపోతాయి. ఈ CEO ఒక అతను ఉన్నాడు, ఆయన పేరేంటి, సత్యం నాదెండ్ల కాదు, క్రిస్టియన్. ఆయన CEO, చాలా ప్రపంచం అంతటికి ఫేమస్. ఆయన కూడా దేవుని సేవ కొరకు పరిచర్య కొరకు ఎంతో ఖర్చు పెడతాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన దగ్గరకు వచ్చి మొరపెట్టి, ఆయన దగ్గర ఏముందో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఉన్నాయా లేవో మనకు ఎలా తెలుసా ఏమో స్మైల్ ఇట్లా చూస్తుంది, తెలుసా తెలా. దేవుని వాక్యం చూస్తాం, మన దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు. దేవుని వాక్యంలో 1 దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. 1 దినవృత్తాంతంలో పేజ్ నంబర్ 352. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు గురించి చెప్తా ఉన్నాడు. దావీదు గొప్ప రాజు. దావీదు చాలా యుద్ధాలు చేశాడు. చాలా యుద్ధం చేస్తే ఎవరన్నా ఒకరు వస్తారా లేదా? యుద్ధం చేస్తే ఏం చేయాలి? అవతలని చంపితేనే జయించినట్లు కదా. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీకు ఆశ ఉన్నది, కోరిక ఉన్నది. దావీదుకి చాలా కోరిక ఉందనమాట. ఏమని? నేను ఒక మందిరం కట్టించాలి, కదా, నేను ఒక మందిరం కట్టించాలని కోరిక ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు కనుక అపరిశుద్ధమైన చేతులతో ఆయన మందిరం కట్టింపలేడు. కనుక యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మనకేం చెప్తుందంటే, నీ చేతులు రక్తంతో నిండబడి ఉన్నవి. యెషయా గ్రంథం 59 ఏముంది?
నీ చేతులు రక్తం చేత అవి అపవిత్రపరచబడ్డవి. అదే దేవుడు చెప్తున్నాడు దావీదుకి, నీకు పెద్ద మందిరం కట్టించాలని ఆశ ఉన్నది, అంత సరంజామా సమకూర్చిపెట్టాడు. అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నీ చేతులు రక్తం చేత నిండబడి ఉన్నవి కనుక నీవు మందిరం కట్టించడానికి వీల్లేదు. కానీ నేను ఒక కుమారుని ఇస్తాను నీకు. ఆ కుమారుడు ఏ రకమైన యుద్ధం చేయడు కనుక ఈయనేమో రక్తం చిందింపబడి అపవిత్రుడు అయ్యాడు కనుక ఆయన కాలంలో యుద్ధాలే జరగవు కనుక సొలొమోను అనే ఆయనకు పేరు పెడతారు. సమాధానకర్త అతడు. హల్లెలూయా. సొలొమోను అంటే సమాధానం కనుక సమాధానకర్తగా అతన్ని నియమిస్తాను అని దేవుడు చెప్పాడు. కనుక కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఆశ ఉంటుంది, ఏదో ఇది చేయాలి అది చేయాలని. వాళ్ళ తప్పిదాల వల్ల, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, వాళ్ళు వచ్చినటువంటి విధానాన్ని బట్టి వాళ్ళు కట్టలేకపోయినా దేవుడు ఇతరుల ద్వారా మందిరం, పరిశుద్ధమైన దేవాలయం అనిపిస్తుందా? దావీదు కనుక కడితే అనిపించదు కదా. ఆయన రకరకాల పాపాల్లో పాలిభాగస్తుడయ్యాడు. అయినప్పటికీ దేవుని యొక్క హృదయానుసారుడైన దేవుడు అతన్ని పిలిచినప్పటికి కూడా పాపం చేసినటువంటి దేవుని యొక్క ప్రేమనే, శిక్షనే. దేవుడు మానవుని ఎంతో ప్రేమిస్తాడు కానీ పాపానికి శిక్ష ఖచ్చితంగా విధిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు చెప్తున్నాడు, నీకు మందిరం కట్టాలని చాలా కోరిక ఉంది కానీ ఆ మందిరం నీవు కట్టలేవు, కట్టకూడదు అని కూడా చెప్తాడు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే 7వ వచనంలో, మరియు దావీదు సొలొమోనుతో ఇట్లా, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టింపాలని నిశ్చయం చేసుకుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా మందిరము కట్టించకూడదు. ఎవరు పడితే వాళ్ళు కట్టించడానికి వీల్లేదంట. ఆయనకు డబ్బులు ఉన్నాయి, ధనం ఉన్నది, అందరు ఉన్నారు. ఆయన పిలిస్తే సరంజామా అందరు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అన్నీ సమకూర్చాడు. ఆయన కట్టించడానికి వీలు లేదని దేవుడు చెప్పాడు. కనుక అలాగే 1 దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం 1 దినవృత్తాంతం 7వ వచనం కూడా చదివితే 7, 8, 9. 2వ దినవృత్తాంతములు 7వ వచనం. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై 7వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటెలిజెన్స్ పర్సన్స్ అంతా కూడా చాలా విలువైనది కోరుకుంటారు. ఆ రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమైనాడంట. ఎవరికైనాకి? సొలొమోనుకు దేవుడు కనబడ్డాడు. దేవుడు కనబడి, నేను నీకేమి ఇవ్వాలని కోరుకుంటున్నావో కోరుకో అన్నాడు. బంగారం అడగలేదు అతడు కదా, శత్రువుల ప్రాణం అడగలేదు అతడు. నా రాజ్యానికి ఎవరు కూడా వ్యతిరేకులుగా ఉండాలి అని కోరుకోలేదు అతడు. అతడు అడిగింది ఏంటి? ఏమడిగాడు? బైబిల్ చదివే వాళ్ళందరూ చెప్పాలి. ఏమడిగాడు? మనల్ని అడిగితే ఏమడుగుతాం మనం? అవునా? మనల్ని అడిగితే
మనల్ని అడిగితే మన దృష్టి దేని మీద ఉంటుంది? ఈ రోజుల్లో బంగారం రేటు పెరిగిపోతుంది కదా కదా, లేకపోతే పెద్ద బిల్డింగ్ ఒకటి కావాలి, లేకపోతే ఏదో ఒకటి కదా. మెటీరియలిజంతో మనం తృప్తి పడిపోతాం. ఈయన మెటీరియల్ కోరుకోలే, ఏం కోరుకున్నాడు? జ్ఞానం కోరుకున్నాడు, విజ్డమ్ కోరుకున్నాడు కదా. విజ్డమ్ అయితే ఎక్కడైనా బతికేయచ్చు, జ్ఞానం ఉంటే ఎక్కడైనా బతికేయచ్చు. కానీ జ్ఞానం ఎంత జనం మధ్యలో? నేల ధూళింత విస్తారమైన జనం ఉన్నారు. ఈ విస్తారమైన జనం మీదకి వాళ్ళందరినీ చక్కగా ఏలాలి, పరిపాలించాలి, పోషించాలి, వారికి తగిన సమయాలు అన్నీ అందించాలి అంటే ప్రతి వారికి తగిన జ్ఞానం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, సకల సంపదలు, ధనధాన్య సమృద్ధి అన్నీ కూడా ఉండాలి. ఉద్యోగం ఉండాలి, వ్యాపారం ఉండాలి, పనులు ఉండాలి, అన్నీ కూడా ఉండాలి. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎవరిని తిడతాం మనం? ఇంట్లో వాళ్ళని తిట్టాం. ఎవరిని తిడతాం? మనల్ని ఏలేవాడు ఎవరున్నారు? రాష్ట్రపతి, రాష్ట్రంలో ఏలేవాడు ముఖ్యమంత్రి. ఆయనకు అది తెలుసో తెలియదు మనకు ఆ సంగతి. ఆయనకు ఆ విషయం తెలుసో తెలియదు. ఎరువులు రాకపోతే ఎవరిని తిడతారు? రైతులు ఎరువులు రాకపోతే ఎవరిని తిడతారు? బస్సు టయానికి రాకపోతే ఎవరిని తిడతారు? బస్సు టయానికి రాదు మన దగ్గరికి. బస్సు టయానికి రాకపోయినా ఎవరిని తిడతారు? ఈ ముఖ్యమంత్రి వచ్చి బస్సులే వేయలేదు, అన్ని ఫ్రీ బస్సులు వేసి ఆడోళ్ళకే ఇచ్చేస్తున్నాడు, మాకేం లేదంటారు కదా. ఈ బస్సు టయానికి రాకపోయినా సరే నింద అక్కడ. ప్రతి చిన్న మైనర్ నుండి మేజర్ వరకు కూడా ప్రతిది కూడా ఇతరులకు ఆపాదిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఈయన సొలొమోను గ్రహించి నేల ధూళింత విస్తారమైన ఈ జనానికి తగిన న్యాయం చేకూర్చేటట్లు, తగిన బుద్ధి కలిగించి, నాకు కావాల్సిందేంటి? జ్ఞానమును తెలివిని నాకు దయచేయి దేవా అని ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు. దేవుడు కూడా ఆశ్చర్యపోయింటాడు. అరే బంగారం అడగట్లే, శత్రువులను అడగట్లే, ఆస్తి అడగట్లే, ఏమీ అడగట్లే. ఏం కావాలి? జ్ఞానం. జ్ఞానం కనుక మీరు నేర్చుకున్నారనుక ఎవరైనా దోసుకొని పోతాడా? బంగారం అయితే చైర్ స్నాచర్స్ ఉంటారు. ఈ మధ్యకాలం అన్నీ వేసుకొని షాల్ కప్పుకొని పోతే ఏం ప్రయోజనం? అప్పటి కాలంలో అన్నీ వేసుకొని మంచిగా హుందాగా పోయేవాళ్ళు. ఇప్పటి కాలంలో అన్నీ వేసుకొని షాల్ కప్పుకొని పోతున్నారు కదా. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు, తెలివిచ్చేవాడు, సర్వ సంపదలను ఇవ్వగల సమర్థుడు. కానీ దేవుడు కూడా ఆయనను ప్రార్థనకు మెచ్చుకొని ఏమన్నాడు? అందుకు దేవుడు సొలొమోనుతో ఇలా చెప్పాడు, ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువైన అడుగక. హల్లెలూయా. ఈ జనులందరికి కావలసినటువంటి జ్ఞానము తెలివి అడిగి ఉన్నావు. హల్లెలూయా. ఆయన తన పర్సనల్ ఏం అడగలేదు, నాకు ఇది కావాలి అని ఏం అడగలేదు. నాకు కావాల్సిందంతేంటి? జ్ఞానం కదా. మీ టీచర్లు మీకు జ్ఞానం చెప్తున్నారు, అలా జ్ఞానం ఎక్కువవుతుందా తక్కువ అవుతుందా? ఇప్పుడు నేను రోజు బైబిల్ చదువు, మీకు చెప్పాలంటే నేను నేర్చుకోవాలి. నేను నేర్చుకోవాలంటే నేను 100 సార్లు చదివితేనే మీకు 1-2 సార్లు చెప్తా. నేను 1-2 సార్లు చెప్తే మీరు 2 ముచ్చట్లో చెప్పేసుకుంటారు. ఓకే. కానీ అది ఎంతగా చదివినా ఎంతగా వస్తుంది మీకు? కొంచెమే. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, నువ్వు ఏమీ అడగక ఏమడిగావు? జ్ఞానం మాత్రమే అడిగావు. తర్వాత జ్ఞానం ఇస్తా నీకు, తెలివి కూడా నీకు ఇస్తాను. నీకన్నా ముందుగా రాజులకైనను, నీ తర్వాత వచ్చు రాజులకైనను ఎంతంట?
వాళ్ళకి ఎవ్వరికి లేనంత ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిస్తాను అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకేం కావాలి? నాకన్నా ముందున్న వాళ్ళకి ఏమి ఉండొద్దు, అంతగా లేనంతగా నాకు కావాలి. నా తర్వాత వాళ్ళకు కూడా లేనంతగా నాకు కావాలి. దేవుడికి జ్ఞానం అడిగితే దేవుడు ఎంతగా ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక ఆఫీస్లో పనిచేస్తే నీకు ఈ బోనస్ ఇస్తా, నీకు ఇది ఇస్తా, అది ఇస్తా అని చెప్తారు. అందరూ ఆ ఆఫీస్లో పనిచేయడానికి ఇష్టపడతారు. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు ఇస్తా. దేవుడి దగ్గరకు వస్తే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఇస్తా. దేవుడి దగ్గరకు వస్తే తెలివి లేని వాడికి తెలివిని ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. జ్ఞానం లేని వాడికి జ్ఞానం ఇస్తా, బుద్ధి కుశలత ఉపదేశములను ఇస్తా అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మనం ఇట్లా రెండవది కోరుకుంటాం కానీ దేవుడి దగ్గర మొదట పిలిచినట్లుగా కోరుకోం, సొలొమోను కోరుకున్నట్లుగా కోరుకోం. మనకేం కావాలి? మెటీరియల్ కావాలి. నాకు మెటీరియల్ చూసుకుంటే ఎంతో ఇష్టం. ఆయన అన్ఎండింగ్ ఆపలేనంత దీవెనలు దేవుడు కోరుకున్నాడు, సొలొమోను కోరుకున్నాడు. హల్లెలూయా. ఒక మోటార్ సైకిల్ పని చేయకపోతే ఎవరి దగ్గర మొత్తం? మెకానిక్. కానీ మన పేరు ఏముంటుంది? ఇంజనీరో డాక్టరో ఉంటుంది కదా. మనం ఇంజనీర్ డాక్టర్ అయి కూడా ఎవరి దగ్గర పోవాలి? ప్లంబర్ దగ్గరికి పోవాలి. ప్లంబర్కి పెద్ద పేరు ఉంటుందా? డాక్టర్కి పెద్ద పేరు ఉంటుందా? డాక్టర్కి పెద్ద పేరున్నా సరే ప్లంబర్కి ఉన్న జ్ఞానం డాక్టర్కి ఉండదు, డాక్టర్కి ఉన్న జ్ఞానం ఇంజనీర్కి ఉండదు. మనం కుట్టుతూ ఉంటాడు షర్టు, టైలర్కి ఉన్న జ్ఞానం వీళ్ళకి ఎవరికి ఉండదు కదా. ఎవరి జ్ఞానానికి వాళ్ళకి సరిపడ దేవుడు టైటిల్స్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రెస్ట్ రూమ్కి పోతే అది పని చేయకపోతే ఎవరికి కావాలి? ప్లంబర్ కావాలి కదా. ఆ ప్లంబరే ఆయనకి దేవుడు అప్పుడు కదా. ప్లంబర్ వస్తేనే మేము ఇంట్లోకి పోవచ్చు. నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు కట్టుకున్నా ఇంట్లో కాలు పెట్టాలి అంటే ఆ ప్లంబర్ కావాలి. కానీ దేవుడు తగిన జ్ఞానం ఇచ్చి, సామర్థ్యం ఇచ్చి, మెలకువలు ఇచ్చి నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు సొలొమోనుతో, నీకన్నా ముందున్న వాళ్ళకి కానీ నీ తర్వాత ఉన్న వాళ్ళకి కానీ లేనంత ఐశ్వర్యం దేవుడు ఇస్తాడంట, ఘనతనిస్తాడంట, ఆయన ఆపాదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకోవాలనే కోరికనే ఉందా? నేర్చుకోవాలనే కోరికనే ఉంటే 1 గంటకు వస్తామా చర్చికి? నేర్చుకోవాలనే కోరికనే ఉంటే ఏదో అటెండెన్స్కి వస్తామా? కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఎక్కడికి రావాలి? బుద్ధి కావాలంటే, జ్ఞానం కావాలంటే, ఐశ్వర్యం కావాలంటే, ఘనత కావాలంటే, పేరు ప్రఖ్యాతులు కావాలంటే దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టాలి. దావీదు చెప్తున్నా, అయ్యా నేను ఇంత యుద్ధాలు చేశా, ఇంత సంపాదించా, ఇంత గొప్పగా చేశాను, దేవుడు నన్ను చర్చి కట్టొద్దంటున్నాడు. నా చేతులు ఏమైపోయినాయంట? రక్తసిక్తం అయిపోయాయి, పాపం అయిపోయింది. కానీ దేవుడు నిన్ను సొలొమోనుగా సమాధానకర్తగా దేవుడు నిన్ను పెట్టి నీ ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడంట. హల్లెలూయా. మందిరం, యెరూషలేము మందిరం ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. దేంతో కట్టాడు? బంగారం రాళ్లతో కట్టాడు. బంగారం రాళ్లతో కట్టినందువలన ప్రపంచమంతట్లో సొలొమోను మందిరము అని పేరు పిలువబడుతుంది. కానీ దావీదు మందిరం అన్నారా? ఆయన కాలంలో యుద్ధాలే జరగలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంట్లో యుద్ధం జరుగుతుందా? వాళ్ళు దీవించబడ్డారు వాళ్ళు కదా. మన ఇంట్లో మాట పెరిగిందంటే ఆ గరికెపాటి ఎవరో ఆయన చెప్తాడు, భార్యతో ఎక్కువసేపు మాట్లాడదు, మాట్లాడితే యుద్ధం జరుగుతుందని. కనుక 2-3 ముచ్చట్లే మాట్లాడేటప్పుడు, ఎక్కువసేపు మాట్లాడినావా నీ పని అయిపోయింది అంటాడు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే
సమాధానకర్త అయిన దేవుడు మనతో ఉండాలి. హల్లెలూయా. మన ఇంట్లో యుద్ధాలు జరిగితే మనకు దీవెనలు ఎట్లా వస్తాయి? ఆయన కేకలు వేయడు, అరవడు అని దేవుని వాక్యం చెప్తే. ఆయన వీధుల్లో ఆయన స్వరము వినబడదు. భార్యాభర్తలతో మాట్లాడాలంటే భయమే, అక్క చెల్లెలతో మాట్లాడాలంటే భయమే, అన్నదమ్ములతో మాట్లాడాలంటే భయమే. ఎక్కువ మాట్లాడితే ఏమడుగుతారో, ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా ముఖం తిప్పుకుంటారో, ఇస్తే ఏం చేస్తారో, ఇవ్వకపోతే ఒక మాట, ఇస్తే ఒక మాట కదా. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు. మరి దేవుని ఇంటికి రావాలి. ఎవరింటికి రావాలి? దేవుని ఇంటికి వస్తే ఆయన అంటే నీ హృదయ వాంఛలను ఆయన తెరుస్తాడు. 20వ కీర్తనలో 3వ వచనం ఏం చెప్తుందంటే, 20వ కీర్తన 3వ వచనం, కీర్తన 20, నీ కోరికలన్నీ కూడా తీర్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరికి ఏమేమి కోరికున్నదో ఆ కోరికలన్నీ కూడా తీర్చే దేవుడు. ఆయన అంటాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరెవరికి ఏమేమి కోరికున్నదో, ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా. కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి వచ్చి నేను శుద్ధుడిని కావాలి అన్నాడు, నాకు బంగారం కావాలి అనలే. గుడ్డివాడు ఆయన దగ్గరికి వచ్చి నా కళ్ళు తెరువు అన్నాడు, కనుక కళ్ళు తెరవబడితే గొప్ప దీవెన. ఒక కన్ను యొక్క విలువ ఎంతో, ఒక వ్యక్తి యొక్క కుష్టు యొక్క విలువ ఎంతో, ఒక కుంటివాడి యొక్క విలువ ఎంతో, ఒక మూగవాడి యొక్క విలువ ఎంతో మనం తెలుసుకుంటే, మన కుంటివాడే చేయలే దేవుడు, చేశాడా? గుడ్డివాడిగా చేయలే దేవుడు, చేశాడా? మూగవాడిగా చేశాడా? చేయలేదు. కనుక కురూపిగా చేశాడా? చేయలేదు. ఒకవేళ కురూపి అయిపోయామనుకో, హాస్పిటల్కి ఎంతైనా ఖర్చు పెడతారా లేదా? ఎక్కడ పోతున్నారు? ముఖం మీద ఏదో కాలి మచ్చి ఉండే దాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడానికి పోతున్నామంటారు కదా. ఏ శరీరంలో ఏ భాగం సరిగ్గా పనిచేయకపోయినా దానికి ఎంతో ఖర్చు పెడతాం. హల్లెలూయా. అన్నీ ఇచ్చిన దేవుడికి మనం ప్రార్థన చేయడానికి రామ్. నాకేం చేశాడు దేవుడు అంటారు. ఏం చేశాడు? నాకేం చేశాడు దేవుడు చెప్పంటాడు. అరే నేను గుడ్డోడిలాగా చేయలే, కుంటోడిలాగా చేయలే, మూగోడిలాగా చేయలే, కుష్ఠులాగా చేయలే కదా, వికలాంగుడిలాగా చేయలే. కనుక ఎంతగా చేసినటువంటి దేవుడికి ఆయన అంటాడు, నాకు మొరపెట్టు, నేను నీకు జవాబిస్తా, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు కూడా చెప్తా. హల్లెలూయా. పక్కింట్లో ఏమైతుందో ఎదురింటి వాళ్ళని అడగక్కర్లే. ఎక్కడ చెప్తాడు? నువ్వు ఇంట్లో పడక గదిలో పడుకుంటే దేవుడు చెప్తాడంట్రా. హల్లెలూయా. మనకు పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కోరిక కదా. వాళ్ళు ఎట్లా పెరిగిపోతా కూపి లాగుతారు కదా. దేవుడు అంటాడు, నేను ఆ కూపి అంతా నీకు ఇస్తా బాబు, నువ్వు నా దగ్గరికి రా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గ్రహింపలేని గొప్ప సంగతులు చెప్పి నిన్ను గ్రహింపలేనంత వ్యక్తిగా చేసి నీ కొరకు జ్ఞానం ఇచ్చి, తెలివిచ్చి, సర్వ సంపదలు ఇచ్చే దేవుడు మర్చిపోవద్దని కోరుతున్నాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? దేవుడికి అసాధ్యమైంది ఏదైనా కలదా? ఆయన అంటాడు, నీవే ప్రశ్న వేసుకో, నువ్వే దాన్ని గ్రహించు, నాకు చెప్పు, నీకు అసాధ్యమైంది అయ్యగారు ఇది నీతో కాదు అని చెప్పు అంటాడు. హల్లెలూయా. కనుక సమస్తం కలగజేసిన దేవుడికి మనం మొరపెడితే దేవుడు మన ప్రార్థన వింటాడు. బంగారం కావాల్సిన వాళ్ళు ఎడికి రావాలి? దేవుడి సన్నిధికి రావాలి. షాపులో అంటే తిరిగితే ఏం రాదు కదా. లలిత జ్యువెలర్కి పోతే ఏం రాదు, ఆయనకే గుండె అయిపోయింది కదా. ఊరికేనే డబ్బులు ఊరికేనే రావు ఎవరికి అంటాడు ఆయన కదా. దేవుడి సన్నిధికి వస్తే ఊరికేనే వస్తాయి. నువ్వు గ్రహించలేనంత తెలివి, జ్ఞానం, సమృద్ధి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. సర్వ సంపద. మనకు ఒక ఏం ఉండాలి, ఒక గురి ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఉంటేనే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను గొప్ప చేస్తాను, నీ నామమును గొప్పగా ఆశీర్వదిస్తా అంటాడు.
ఆయన దగ్గరికి వస్తే దేవుడు దీవిస్తాడు. ఆయన దగ్గర రాకుండా దిక్కులు చూసుకుంటే అక్కడక్కడ పోతే రాదు. హల్లెలూయా. పిల్లలందరికీ ఎంకరేజ్ చేస్తున్నా. ఆ బిడ్డ చిన్నగా ఉండే ఇప్పుడు డ్రమ్ వాయిస్తున్నాడు కదా, అప్గ్రేడ్ అవుతా ఉన్నాడు, యవనస్తుడు అయిపోతున్నాడు. ఇంకో 10 ఏళ్ళకి ఆయన పెద్దోడు అయిపోతాడు కదా. కనుక దేవుని వాక్యం చెప్తుంది మనం నీరు పోయాలి వాళ్ళకి. హల్లెలూయా. కనుక మన ప్రవర్తన అతనికి చెప్పాలి. దావీదు రాజు తన కొడుకుకు చెప్తున్నాడు, అయ్యా నాయనా, నేను చాలా మంచోడిని అని చెప్పట్లే, నేను చాలా తప్పులు చేశా, చాలా యుద్ధాలు చేశా, నేను కట్టించాలంటే కట్టించవచ్చు, కానీ దేవుడు నా ద్వారా కట్టొద్దు అంటున్నాడు. కట్టొద్దు అని దేవుడు చెప్తే దావీదుకు కోపం వస్తుందా రాదా? కట్టొద్దు అని చెప్తే దావీదుకు కోపం వస్తుందా రాదా? వస్తుంది. మరి వస్తుందంటే వస్తుంది, కానీ ఆయన చాలా పెద్దోడు కదా, ఒకటేస్తాడు నెత్తి మీద కోపం పడితే. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే దేవుడు చెప్పిందంతా వాళ్ళు చెప్పారు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడో అది చెప్పారు. కనుక దేవుని కొరకు వాళ్ళు బ్రతికారు, దేవుని మాట వాళ్ళు విన్నారు. యెహోషువ భక్తుడిని, అయ్యా నాకు ప్రార్థన చేస్తున్నావు సరే, కానీ వాళ్ళందరినీ కూడా నాకే మొరపెట్టమని చెప్పమనిలే, నువ్వు ప్రార్థన చేయి, నేను ఆ సూర్య చంద్రులను ఆపుతానని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కదా దేవుని కార్యాలు మన జీవితంలో చూడాలి. ఆయన అంటే నువ్వు గ్రహింపలేని గొప్ప మనం ప్రార్థన చేసిన శ్రమ కలిగింది, కష్టం కలిగింది, బాధ కలిగింది, ఇబ్బంది కలిగింది, మనకు తెలియదు, ఆ పాఠం మనకు రాదు. అప్పుడు ఏమనాలి? దేవా, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నాకు చెప్తానన్నావు కదా, చెప్పు ప్రభువా అని చెప్పి అడగాలి. హల్లెలూయా. అప్పుడు బైబిల్ పాఠాలన్నీ ఆయనకు అప్పచెప్పొద్దు. ఏమడగాలి? దేవా, ఇవి చెప్తానన్నావు కదా, చెప్పుమని చెప్పి దేవుణ్ణి అడగాలి. అప్పుడు ఆయన సకల శాస్త్ర ప్రావీణ్యం ఇస్తాడు. ఏమిస్తాడు? దానియేలుకి ఏమిచ్చాడు? సకల శాస్త్ర ప్రావీణ్యత. అన్ని శాస్త్రాల్లో ఆయన ప్రావీణ్యుడు. హల్లెలూయా. అన్నీ కూడా. మొన్న ఒక అమ్మాయికి నిన్న పేపర్లో చూసా, 600కి 600 మార్కులు వచ్చాయంట. మన దగ్గర 600కి 600 మార్కులు వస్తే భూమి మీద ఉంటారు వాళ్ళు కదా. నాకు వచ్చిన మార్కులు ఎవరికి రాలేదనుకుంటారు, కానీ దేవుని వాక్యం చెప్తుంది దేవుడు మనకు సకల శాస్త్ర ప్రావీణ్యం ఇస్తాడు. హల్లెలూయా. 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 ఈరోజు నేను ఇది ఖచ్చితంగా చెప్పడానికి కారణం ఏంటంటే మనలో ఒక గమ్యం ఏర్పాటు చేసుకోవాలి. మనం నిర్ణయించుకోవాలి, ఈ సమయం నుండి ఈ సమయం వరకు దేవుని సమయం. దేవుని సమయం నేను డిస్టర్బ్ చేయ, దేవుడు నన్ను ఇంతగా హెచ్చించే వరకు నేను ఆ గురువు వైపు వెళ్తా, ఆ గమ్యం నేను చేరుకోవాలి, దాన్ని చేయాలి. మా నాన్న ఇంత చేస్తే నేను ఇంత చేయాలి, మా అమ్మ ఇంత ప్రార్థన చేస్తే నేను ఇలా చేయాలి, నేను ఇలా ఉండాలి అని ఈ అప్కమింగ్ యవనస్తులందరూ కూడా ఒక గమ్యం నిర్ణయం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనలో పౌరుషం రావాలి, రోషం రావాలి, మనలో శక్తి ఉత్పన్నం కావాలి, దేవుని కార్యం చూడాలా లేదా? అందరూ రన్ ఫర్ జీసస్ అని జెండా పట్టుకొని పోతే కాదు కదా, నిజంగా రన్ ఫర్ జీసస్గా ఉండాలి. హల్లెలూయా. దేవుని కార్యం మన జీవితంలో జరగాలి. అది నా రోజుల్లో జరగాలి, అది మీ రోజుల్లో జరగాలి, మన కాలంలో అది స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన కొరకు సొలొమోనుకే కాదు నీ కొరకు కూడా దేవుడు కార్యం చేస్తాడు. దావీదుకే కాదు నీ కొరకు కార్యం చేస్తాడు. హన్నా కొరకే కాదు నీ కొరకు కార్యం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చేసిన ఏ పని అయినా నిరర్ధకం కాదు. దేవుడు ఎప్పుడు కూడా పొల్లు సున్న కూడా తప్పిపోకుండా దేవుడు దీవిస్తాడు. దేవుడు దీవిస్తే పొల్లైనా సున్నైనా తప్పిపో. ఇంతవరకు నింపాడు అనుకోండి, ఇంతవరకు నింపిన దేవుడు కొంచెం నింపుతాడా లేదా? ఇంతే సాలానాడు. ఆయన నిండి పొంగి పోర్లేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు కొద్దిమంది అయినా సరే దేవుడు మీతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు, మనతో చెప్తున్నాడు, నేను నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తా. హల్లెలూయా.
నువ్వు విడబడిన దానివి, అందరు తోసేసిన దానివి, వెలుగేసిన దానివి అని అనుకోకూడదు. దేవుడి కొరకు మహాసైన్యంగా చేస్తాడు, ఎస్తేరుగా చేస్తాడు. దేవుని దగ్గరకు వచ్చేవాడికి ఆయన ఎన్నడూ త్రోసివేయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గర రండి అని ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. కనుక ఆయన నిజముగా మొరపెట్టేవాడికి ఆయన సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. ఎలా మొరపెట్టాలంట? నిజంగా దేవుడు ఇప్పుడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, నా మాట వింటాడు అని మనసులో ఏవి తీసేసుకొని ఆయనతో మాట్లాడాలి. హల్లెలూయా. ఆయన దేవుడు మన కొరకు అద్భుతం చేస్తాడు. ఆయన నువ్వు నిలబడి ప్రార్థన చేసినప్పుడు మార్క్స్ వార్త 11వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. మార్క్స్ వార్త 11:26. కనుక దేవుని వాక్యం చెప్తుంది. 25వ వచనం కూడా చదవమ్మా, 24 కూడా చదువు. అందుచేత ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా వేటి కొరకు ప్రార్థిస్తున్నారో, దేని కొరకు ప్రార్థిస్తున్నారో, ఏ అక్కర కొరకు ప్రార్థిస్తున్నారో, రోగం కొరకు ప్రార్థిస్తున్నారా, ఇబ్బంది కొరకు ప్రార్థిస్తున్నారా, శ్రమ కొరకు ప్రార్థిస్తున్నారా, శరీర సమస్యల కొరక, మానసిక సమస్యల కొరక, సంఘ సమస్యల కొరక, తర్వాత కుటుంబ సమస్యల కొరక, దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. మీరు దేవుడి దగ్గరికి ఎప్పుడొచ్చి ప్రార్థన చేసినా సరే మీరు వేటి కొరకు అడుగుతున్నారు అవన్నిటికీ జవాబు పొందామని నమ్ముడి. తర్వాత అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడును, అప్పుడు అవి మీకు కలుగురని మీతో చెప్పుచున్నాను. ఊరికేనే కళ్ళు మూసుకొని అటు తిరిగితే కాదు, బీరో వైపు తిరిగితే కాదు, క్యాలెండర్ వైపు తిరిగితే కాదు, దేవుడి దగ్గరికి రావాలి, ప్రశాంతంగా రావాలి, ప్రార్థన చేయాలి. తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీకు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్నదని కలిగినలా నిలబడి ప్రార్థన చేసేటప్పుడల్లా క్షమించండి. ఎవరికైనా విరుద్ధం ఉన్నదని అంటే ఆయన పేరెత్తుకొని, ఆమె పేరెత్తుకొని ప్రార్థన చేసినప్పుడల్లా, దేవా ఆమెకు నా మీద విరుద్ధం ఉన్నది, నాకు ఆమె మీద విరుద్ధం ఉన్నది, ఆయన మీద విరుద్ధం ఉన్నది కనుక మాకు సమాధానం దయచేయమని వారిని క్షమించండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. హల్లెలూయా. దేవుని వాక్యం ఇంకేం చెప్తుంది? అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. కనుక దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు అడిగి వాటినల్లా పొంది ఉన్నామని నమ్మండి. కనుక దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, దేవుడి ఐశ్వర్యం ఎంతో తెలుసా? కాగా 15వ వచనం, 4:15 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి. అది కాగా దేవునికి ఎంత ఐశ్వర్యం ఉందంట? ఆయనకున్న ఐశ్వర్యం, భూమి ఆయనదే, పరలోకం ఆయనదే, సమస్తము కూడా ఆయనదే. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. హల్లెలూయా. జ్ఞానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, సమృద్ధిని దేవుడు, సకల సమృద్ధిని దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కావాలా వద్దా? ఏమేమి కావాలి? జ్ఞానంతో పాటు ఇంకేం కావాలి? బర్త్డేకి ఏదన్నా మెరిసేది కావాలి కదా. ఈ బర్త్డే కదా, మా ఇంటి దగ్గర ఒక ఆమె ఉండే, ఒక చిట్టి వేస్తుండే. చీటీ లేపినప్పుడల్లా వాడి బర్త్డే చేస్తుండే. చీటీ లేపినప్పుడల్లా చీటీ వేసిందా అంటే అరే సని గాని బర్త్డే అయ్యింది అన్నట్లు. కనుక దేవుని వాక్యం చెప్తుంది వాడు తప్పిపోయింది. ఈసారి ఇంటర్మీడియట్లో తప్పిపోయింది. కనుక వాళ్ళ అమ్మ అంటుంది పాస్ అయ్యండి అంకుల్, పాస్ అయ్యండి. పాస్ అయ్యిందంటే ముఖం మీద కనబడుతుంది ఎట్లా పాస్ అయ్యండి అనేది, చేతిలో కనబడుతుంది కదా దేని తెస్తారో. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఆయన సమృద్ధినిచ్చే దేవుడు. హల్లెలూయా. బుద్ధి ఎవరికి ఇవ్వాలి? బుద్ధి లేకుండా పుట్టిండు అనుకో, ఏ డాక్టర్ దగ్గర పోతే బుద్ధి వస్తుంది? ఏ డాక్టర్ దగ్గర పోయినా బుద్ధి రాదు. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడి దగ్గర. అన్నీ పుట్టిన అబ్బా అందమైన కొడుకు పుట్టిండని దేవుడి దగ్గరికే రారు. వాడు పుట్టి ఏడుస్తుంటే చర్చికి వస్తే ఏడుస్తాడని చెప్పి చర్చికే రారు. కనుక పుట్టగవునిపేమో ప్రార్థన చేయండి అంటాడు, పుట్టిన తర్వాతనేమో ఎన్ని సాకులు చెప్తారో మీ తల్లులకే తెలుసు కదా. అన్ని సాకులు చెప్తారు. దేవుడు అంటాడు నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా, నువ్వు నా దగ్గరకు వస్తే నేను ఎన్నడూ త్రోసివేయ. హల్లెలూయా. ఆయన నిన్ను తీర్చిదిద్దుతాడు, ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు, గొప్పగా తీర్చిదిద్దుతాడు, ఘనమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా జీవితంలో అద్భుతం చూడాలి అంటే మీ జీవితంలో కూడా ఏం చూడాలి? ఎంతమంది జీవితంలో అద్భుతాలు కావాలి? కావాలా? ధైర్యంగా చెప్పాలి, నా జీవితంలో అద్భుతం కావాలి. హల్లెలూయా. నన్ను బలపరచు అని అందే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేస్తాను. హల్లెలూయా. నాకు ఆరోగ్యం బాగలేదని ఇంట్లో వండుకుంటే ఈ మీ అందరి అందమైన ముఖాలు చూస్తానా? ఈ ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుడి దగ్గర రావాలి, అన్నీ ఉన్నప్పుడే దేవుడి దగ్గర రావాలి. నేను ఆదివారం ఇక్కడ రాకపోయినా అక్కడ ఉన్న నర్సులందరినీ ఏకం చేసి ప్రార్థన చేశా, హాస్పిటల్లో ఉన్నటువంటి నర్సులందరినీ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కార్యం చూడాలి. దేవా నా జీవితంలో నీ కార్యం కనపరచు అని చెప్పి ప్రార్థన చేయాలి. సమస్తము దేవుడు మనకు దయచేయను గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నమ్మకమైన దేవా మీకు స్తోత్రం. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని కలుగజేసినందుకు వందనాలు. ఈ దినం నడిపించిన వాళ్ళందరిని బట్టి వందనాలు ప్రభా. నన్ను బలపరిచే దేవా, బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు మీ అందు గుప్తములైనవి ప్రభా. మీరు అలనాడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేశాన్ని ప్రభా పరిపాలించిన విధానాన్ని బట్టి నేటి దినం వరకు సొలొమోను మందిరం ప్రభా చూడ్డానికి ప్రజలు నేటి రోజు కూడా పరుగులెత్తుతూ ఉన్నారు ప్రభా. మీ కార్యాలను బట్టి వందనాలు. దావీదుకు అన్నీ ఇచ్చి ప్రభా జయించేటువంటి సామర్థ్యం ఇచ్చినప్పటికీ కూడా మీ మందిరాన్ని కట్టడానికి అనుమతి ఇవ్వలేదు అయ్యా. మేము పాపం చేసి శాపం చేసి ఇతరులకు ద్రోహం చేస్తే తండ్రి మేమెంత గొప్పవాళ్ళమైనా మీ పనికి మమ్మల్ని నిరాకరిస్తారు. ఇదో ప్రభా మాకు తెలివి లేకపోతే తెలివి బుద్ధి జ్ఞానం మీ దగ్గర ఉన్నదని సామెతల గ్రంథం ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. ప్రతిదినం మీ మందిర ఆవరణలో చేరి ప్రార్థన చేయడానికి కుటుంబాల్లో గృహాల్లో ప్రతిదినం వాక్యం చదువుకొని మీ వాక్యం వెలుగులో మేము బ్రతకడానికి కృప చూపించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ